తమిళనాడులో ఒక ధ్వజస్తంభానికి సంబంధించి అన్ని మాటలు మాట్లాడినటువంటి సనాతన ధర్మ పరిరక్షకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇక్కడ వచ్చి చీపురు కట్టతో మొత్తం మెట్లన్నీ కూడా కడిగినారే, మరి ఇన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్థలాన్ని మీ ప్రభుత్వం, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఒక ప్రైవేట్ హోటల్కి ఇస్తూ ఉంటే మారు కూడా మీరు పలకకపోవటం తప్పు కాదా, నేరం కాదా? మీకు తెలిసే జరుగుతుందా? అందులోనూ కూడా టూరిజం మంత్రి జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి కందుల దుర్గేష్ గారు దీనికి సంబంధించినటువంటి మంత్రి. మీకు తెలియకుండా ఉండేటువంటి అవకాశమే లేదు. టూరిజం తీసుకునేదానికి ఎక్కడైనా తీసుకోవచ్చు కదా ల్యాండ్. మీరెందుకు అబ్జెక్ట్ చేయాలా? వెంకటేశ్వర స్వామి ల్యాండ్ మాకొద్దు, ఇది తప్పు, ఇది నేరము, ఇది పాపము, కనుక మాకు ఆ పొలం వద్దు, అక్కడ హోటల్ రాకపోయినా పర్వాలేదు అని మీరెందుకు చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు? మీరంతా కుమ్మక్కైనారు కాబట్టి. అందరూ కుమ్మక్కై వెంకటేశ్వర స్వామి విలువైనటువంటి స్థలాన్ని ఈ రోజున ప్రైవేటు సంస్థలకు అప్పనంగా అప్పగించినారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది అని తెలియజేస్తుంది. తమిళనాడులో ఒక ధ్వజస్తంభానికి సంబంధించి అన్ని మాటలు మాట్లాడినటువంటి సనాతన ధర్మ పరిరక్షకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇక్కడ వచ్చి చీపురు కట్టతో మొత్తం మెట్లన్నీ కూడా కడిగినారే, మరి ఇన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్థలాన్ని మీ ప్రభుత్వం, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఒక ప్రైవేట్ హోటల్కి ఇస్తూ ఉంటే మారు కూడా మీరు పలకకపోవటం తప్పు కాదా, నేరం కాదా? మీకు తెలిసే జరుగుతుందా? అందులోనూ కూడా టూరిజం మంత్రి జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి కందుల దుర్గేష్ గారు దీనికి సంబంధించినటువంటి మంత్రి. మీకు తెలియకుండా ఉండేటువంటి అవకాశమే లేదు. టూరిజం తీసుకునేదానికి ఎక్కడైనా తీసుకోవచ్చు కదా ల్యాండ్. మీరెందుకు అబ్జెక్ట్ చేయాలా? వెంకటేశ్వర స్వామి ల్యాండ్ మాకొద్దు, ఇది తప్పు, ఇది నేరము, ఇది పాపము, కనుక మాకు ఆ పొలం వద్దు, అక్కడ హోటల్ రాకపోయినా పర్వాలేదు అని మీరెందుకు చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు? మీరంతా కుమ్మక్కైనారు కాబట్టి. అందరూ కుమ్మక్కై వెంకటేశ్వర స్వామి విలువైనటువంటి స్థలాన్ని ఈ రోజున ప్రైవేటు సంస్థలకు అప్పనంగా అప్పగించినారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది అని తెలియజేస్తుంది.